హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైతే గార్డెన్లో సమ్మర్ వర్క్లు చేపిస్తున్నానండి. ఇదిగోండి వర్కర్ అయితే వచ్చాడు. చూసారా గార్డెన్ అంతా ఎలా చందరవందరగా ఉందో. ఇదిగో ఇక్కడైతే మట్టి అది అంతా చేస్తున్నాడు. ఇదైతే వర్టికల్ గార్డెన్కి అప్పుడు రెడీ చేశాను కదా, ఒక 1.5 year అయింది ఏమోనండి. అది స్టార్ట్ చేసి 1 year అయ్యింది. కింద దాంట్లో అప్పటి నుంచి అంత మట్టి అది సరిలేక సరిగ్గా అయితే కాయలేదు ఏమి. మట్టి కూడా ఇప్పుడు తీస్తే ఇలా అడుగునంత గట్టిగా అయిపోయి ఉంది. ఇదిగోండి వేపపిండి తెచ్చి ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనం ఫంగస్ ఏమన్నా ఉంటే పోతాయి కదా, పెట్టుకోకుండా చేయించే వర్క్లు ఇవన్నీ. ఇది మొన్న రీసెంట్గా మార్చిన బ్యాగ్లే కదా, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అది చూడండి, అంత మట్టిలో ఎంత ఇసుక కలిపానో ఎంత చేసినా కానీ అది అంత ఇసుక వేసినా చూడు మరి ఎంత గట్టిగా అయిపోయిందో. మట్టితో ఇంకా దగ్గరికి వేసావు, ఇక్కడికి అన్నాను కదా, అక్కడికి వేసేసావు ఇక్కడ కదా. రాకిలు చేశాను, మట్టిలో దోషం పెట్టుకుని కాయట్లేదంటే ఎందుకు కత్తాయి. ఆ మట్టి కింద వేసే బదులు ఆ చెట్లు ఏదో దాంట్లో వేసావు అనుకోద్ది అనుకున్నా. కానీ అదేదో సామెత ఉంది, అలాగా పారబోసుకోవడం ఎత్తుకోవడం అన్నట్టు ఉంది. అదేదో ముందే ఇటు పోతే అయిపోయేది కాదు. ఎండకు ఎండాలి, అదంతా చెమ్మ రాత్రి కడిగాను బాగోలేదని. కాకపోతే పొరపాటు ఏంటంటే ఇప్పుడు పని చేస్తాం అనుకున్నప్పుడు కడగకూడదు. ఒకసారి ఒక డ్రమ్ము పెట్టాము అంటే దాంట్లో ఊరిన పైపోయిన మట్లు మార్చుకోవాలి, కానీ డ్రమ్లో మొత్తం మట్టి తీయాలి అనుకోవడం మందే తప్పు. అది ఫస్ట్ తెలియక చేసిన మిస్టేక్స్ అవన్నీ. రాళ్ళు ఉన్నాయి చూడు, దాంట్లో రాళ్ళు పక్కకుంచు, మనం అడుగున డ్రైన్ హోల్ పెట్టుకోవడానికి పనికొస్తాయి. అంత ఇసుక కలిపాను, అలాగే మన ఎరువులు అవి కలిపాను. ఎంత కలిపినా నల్లమట్టి అనుకుంటా, అందుకని ఇంకా అలా గట్టిగా అయిపోయింది. చూడండి అంత గట్టిగా అయిపోయినాయి మొక్కలు. కాయట్లా అంటే ఎందుకు కాస్తాయి? బార్లు ఇచ్చి చూడలేతే వేసు తీసిపోయింది. బార్లు ఇచ్చేసేస్తే ఒక్కోసారి పడిపోద్దిగా. అడుగున బలం లేకపోతే పై బరువుకి పడిపోద్ది చూడు. అది చూడు మరి, నువ్వు ఎంతసేపు తవ్వుతావు? వచ్చేసిందా? అదే అడుగున చెత్తది వేసి చేస్తాం కదా, అందుకని గుర్తు. ఇప్పుడు తేలిక ఏరే పోసుకోవాలో చూసావా, ఈ కుండీలో వేసి. ఆ బెళ్ళగన్నేరు మొక్క ఉంచుతావా తీసేస్తావా? పెట్టేసే మధ్యలో పెట్టి మట్టి పెట్టి గుల్లగానే ఉంది. అది మొన్నే మార్చాం. మార్చి పత్తి మందారు వేసా, అది పత్తి మందారు చచ్చిపోయింది. గట్టిగా నొక్కు మొదలు, అసలే వేసవ కాలం కదా, నొక్కు. నేను నీళ్ళు పోస్తాలే, నువ్వు ఆ పని చూడు. నేను వెయ్యి, మళ్ళీ మనం నీళ్ళు పోయాలంటే అవ్వదు కదా. సరిపోద్ది చాలులే. అదే ఇక్కడ ఈ వర్టికల్ గార్డెన్కి రెడీ చేసిన డ్రమ్లో అయితే మట్టి పోసాడు. ఇది ఎలా చేశానంటే ఆ ఉన్న నల్ల మట్టిలోనే ఎర్రమట్టి కలిపించి అయితే ఇలా నింపుతున్నానండి, చూద్దాం అని చెప్పేసి. మొత్తం ఓవరాల్గా నల్ల మట్టి ఉంది కదా, అది మట్టి కిందకి పైకి ఎందుకులే అని ఇలా అయితే ట్రై చేస్తున్నాము. అన్నీ కూడా అంతకుముందు మొక్కలే తీసేసాను కదా. ఒక బకెట్ తెచ్చి దీంట్లో సగం పొయ్యొచ్చు. ఇంకా ఇవి 3x1 గ్రో బెడ్లు ఉన్నాయి కదండి, అవన్నీ అయితే మార్పించుకుంటున్నాను. ఇదివరకు అంతా ఇది టైల్స్ అవి పెట్టి సెట్టింగ్ చేసా కదా, ఆ టైల్స్ సెట్టింగ్ కాదులే అని ఇలాగా కింద నాపరాళ్ళు ఉన్నాయి అవి తెప్పించాను. మనం ఇలాంటి పనులన్నీ ఒక్కళ్ళమే చేయలేము. అంతకుముందు అయితే పిల్లలు మామయ్య గారు ఇలా ఉండేవారు కదా, అందుకని వాళ్ళు చేసేసేవారు, కొంచెం హెల్ప్ వచ్చేవారు కాబట్టి తేలిగ్గా అయిపోయింది. ఇప్పుడైతే
అలా అవ్వదు కదా, అందుకని అతనితో అయితే చేయించుకుంటున్నా. ఇది గ్రో బెడ్. ఇది చూడటానికి చిన్న బెడ్ అయినా మంచిగా అయితే గట్టిగా మట్టి పట్టిందండి. దీంట్లోనే హార్వెస్ట్ కూడా చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే హార్వెస్ట్ చూపిస్తాను. ఇంక నుంచి అయితే రోజు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గార్డెన్లో. ఇదిగోండి, అది దాంట్లో ఏంటంటే ఎర్రమట్టి, నల్లమట్టి, అలాగే ఎరువు, నేను ఇంట్లో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ ఉంది కదా, వర్మీ కంపోస్ట్, వేపపిండి వేసామండి. ఇదే నేను సాయిల్లో ఇచ్చిన మిక్స్ అనమాట. సాయిల్ మిక్స్కి మ్యాక్సిమం ఇది సరిపోతుంది. రేపు వర్షాకాలం వచ్చేసరికి నాకు ఇవి వస్తాయి, బయో ప్రోడక్ట్స్ అనేది తెప్పించుకుంటా. మీకు తెలుసు కదా, కేఎన్ బయో వాళ్ళవి. అవి వాడుకోండి, అవి అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అవి మట్టిలో ఇచ్చి పైన ఈ ఎరువులు ఇచ్చుకుంటా చేస్తే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండట్లేదండి. బాగానే ఉంటుంది, ట్రై చేయండి. దీంట్లో అయితే దగ్గర 6-7 బకెట్ల మట్టి అయితే పట్టింది, అంటే గట్టిగా పట్టింది. కానీ కొంచెం పర్మనెంట్గా అయితే చేయించేసుకున్న తర్వాత మళ్ళీ అవ్వదు. దీంట్లో ఇప్పుడు మనం బెండ, బీర అలా ఒక పాదు ఇచ్చుకోవచ్చు. ఒక బెండ మొక్క కానీ, పచ్చిమిరప మొక్క కానీ, లేదు అంటే కనుక కొంచెం ఆకుకూర కానీ వేసుకోవచ్చు. ఆకుకూర అయితే పైకి ఇంకా పెట్టాలని అనుకోవట్లేదండి, కూరగాయలే అనుకుంటున్నాను. ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ కింద వేసుకుందాం అనేసి ఆలోచన. ఇవ్వండి, ఈ బెడ్ అయితే ఇలా చేసాము. ఈ బెడ్ అసలు అలా ఫస్ట్ సెట్టింగ్ కుదరక చాలా ఇబ్బంది పడింది, ఇప్పుడైతే బాగానే ఉంది. ఇక్కడ ఈ పెద్ద గ్రో బెడ్ దగ్గర ఏంటంటే వాటర్ కింద కొంచెం అంతా ఆగుతాయి. అది 1 ఇయర్ నుంచి పెట్టిన దగ్గర నుంచి భయంగానే ఉంది. అందుకనైతే ఇది తీపించేసుకుంటున్నా. ఎందుకు అక్కడ వర్షం నీళ్ళు నిలబడినా, మనం ఇచ్చే వాటర్ నిలబడినా మళ్ళీ అది ఇబ్బంది పడతాం కదా, అందుకని చెప్పేసి మార్చుకుంటున్నానండి. ఇది కూడా గాలి వాన బీభత్సం సృష్టించింది బాబోయ్. ఇదంతా నేను ఎప్పుడు మట్టి పోస్తానో అప్పుడే అంత వాన గాలి వస్తుంది. ఈ బెడ్ అంతా చిరిగిపోయింది. ఇది ఎవరో తెచ్చుకోమాకండి ఇలాంటి బెడ్లు. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.